ఉందా? ఉంటే వాళ్ళు మాట్లాడాలి కదా. వాళ్ళు మాట్లాడుతుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు భయం వేస్తుంది కదా. ఆ ప్రజాప్రతినిధులు ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తారు కదా. ఏం చేయలేకపోతున్నారంటే అర్థం ఏంటి? ప్రజలన్నా ప్యానిక్ అయి ఉండాలి, లేకపోతే ఎందుకు వచ్చిన గొడవ అనుకుని ఉండాలా, వచ్చినప్పుడు చూసుకుందాలి అనుకుని ఉండాలి. అంతే కదా. అవును అవును. అంటే భారం పడకుండా చూసుకుంటుందా ప్రభుత్వం అనుకోవాలా? లేట్ చేయడం అంటే ఒక ఏడాది డబ్బులు మిగిల్చుకున్నారండి. 50,000 45,000 కోట్లు మిగిల్చుకున్నారు. 45,000 కోట్లు ప్రజల చేతికి వెళ్లాల్సిన సంపద ఆగిపోయింది. ఇప్పుడు ఇక్కడ వీటిట్లో వీళ్ళకి అర్థం కానిది ఏంటంటే, ఇప్పుడు అంతా సరే మన పత్రికలు రాస్తాయి, క్రిందటిసారి కూడా అద్భుతం అద్భుతం, ఎదురోళ్ళందరూ అనర్థం అనర్థం అంటూనే రాశారు 5 ఏళ్ళు కూడా. బట్ 5 ఏళ్ల తర్వాత కదా తెలిసింది పబ్లిక్కి ఇదే రిజల్ట్. వీళ్ళు ఇప్పుడు సేమ్ అదే ట్రావెల్ అవుతున్నారు, అంతకు మించి ట్రావెల్ అవుతున్నారు. అప్పుడు ఇంకా ప్రతిపక్షాన్ని ఇంత దారుణంగా లేదు, ఇప్పుడు ప్రతిపక్షాన్ని ఇంత దారుణంగా చేస్తున్నటువంటి పరిస్థితి. వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే, జనం చేతిలో డబ్బులు లేకపోతే జనాలు చదువుకోవడానికి ఇబ్బంది పడతారు, వైద్యానికి ఇబ్బంది పడుతున్నారు. ఇవి రెండు ఒక ఎత్తు అయితే రైతుకి ఇబ్బంది, నిత్యావసర వస్తువులు ఇదేదాన్ని ఏమంటారు గిట్టుబాటు ధర లేక చాలా తిప్పలు పడుతున్నారా. అవన్నీ ఎప్పటికప్పుడు రోజు బాబు గారు ఈ మాట ఇచ్చారు, ఈ స్టేట్మెంట్ ఇచ్చారు అన్నది పెద్దది 4 కాలమ్స్ వార్త రాస్తున్నారు. ఏమీ జరగట్లేదన్న రైతు బాధలేమో లోకల్